రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ విలువ పెరిగింది. ఎస్, ఇది నిజం. సో ఆయనకి పురంధేశ్వరికి ఇచ్చారంటే 2014లోనే ఆవిడ వచ్చేసింది. అప్పుడు రాజంపేట బీజేపీ ఎదుర్కొన్న అభ్యర్థిగా పోటీ చేసింది. ఇంకా పద్దాక నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడేమి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బార్గెనింగ్లో పర్ఫెక్ట్గా చేసి పవన్ కళ్యాణ్కి కూడా రానంత బార్గెనింగ్ చేసింది ఆవిడ, అధినాయకత్వంతో ఇటు పక్కన మేనేజ్ చేస్తూ. కాబట్టి షీఈ్ పర్ఫెక్ట్. 2019లో కూడా బీజేపీ తరఫున పోటీ చేసింది ఆవిడ, విశాఖపట్నంలో ఒకసారి, రాజంపేట ఒకసారి. కాబట్టి ఆవిడ ఆవిడ అనడానికి ఏం లేదు. సీఎం రమేష్ కూడా 2019 నుంచి ఆ తర్వాత చేరిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పార్టీకి సిన్సియర్గా పనిచేస్తున్నాడు, ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వడంలో తప్పేం లేదు. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడో పార్టీలోకి వచ్చారు, సిన్సియర్గా పనిచేస్తున్నారు, పార్టీ వెనకాలే తిరుగుతున్నారు, పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వడంలో ఎట్లాంటి తప్పలేదు. బయట నుంచి వచ్చారు కాబట్టి ఇవ్వకుండా ఆపాల్సిన అవసరమేం లేదు. అదే సందర్భంలో గీత, కొత్తపల్లి గీత, ఆమె పెద్దగా యాక్టివ్గా లేరు. సరే, అక్కడ అరకు లాంటి చోట్ల గిరిజన మహిళ ప్లస్ కష్టపడే మహిళ కాబట్టి ఇచ్చారు. అది తప్ప రైట్ అన్నది నేను జడ్జి చేయను. ఇకపోతే వరప్రసాద్, ఆయనకి చివరి నిమిషంలో ఇచ్చారు. అది అక్కడ తిరుపతికి అభ్యర్థి రత్నప్రభ కాకుండా ఈయనకైతే అనుభవం ఉందన్న కోణంలో ఇచ్చారు. అందులో రైట్ అనను, తప్పనను నేను ఈ రెండు. బట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం రైట్. ఎందుకంటే ప్రపంచంలో ఇంకెవ్వరికి లేదు అంత అహంకారం. ఇది ఏ పార్టీ నరసాపురం సీటు తీసుకుంటే ఆ పార్టీ తరపునే నేను సీటు, నాది, నా ఇన్ఫ్లుయెన్స్ రేంజ్ ఏంటి అని మాట్లాడేటటువంటి వ్యక్తికి ఇస్తే సిగ్గుపోద్ది. అంటే నేను కండవాలు 3 దగ్గర పెట్టి కూర్చుంటాను, నాకు ఆ సీటు ఆ పొత్తులు ఎవరు తీసుకుంటే వాడిదే, ఆ సీటు వాడు నాకు చచ్చినట్టు ఇవ్వాలి అనేటువంటి అహంకారం ఏంటది? అది ఇప్పుడు దించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దాన్ని విమర్శించే అర్హత అయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీంకి లేదు.